దానికి ఛాలెంజ్ చేస్తూ బైబిల్ నుండి లూథర్ ఏం ప్రపోజ్ చేస్తుంటే సోలా క్రిస్టియన్. నెక్స్ట్ సోలా క్రిస్టస్, క్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. సో అప్పుడు వాళ్ళకు రోమన్ క్యాథలిక్ చర్చ్కి ఒక పర్గెటరీ ఏంటంటే పరలోకానికి వెళ్ళే ముందంటే పర్గెటరీలో కాలి ఒకవేళ బాగా దాంట్లో పాపక్షమాపణ అయిపోతే అప్పుడు పరలోకానికి వెళ్ళి పర్గెటరీ. సో అలా చనిపోయిన వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి, వాళ్ళ పాపాలు క్షమించబడడానికి ఇంటెలిజెన్సెస్ నమ్మేవారు. పాప పరిహార పత్రాలు పాస్టర్ గారు మనకు ప్రస్తావించారు. ఇంటెలిజెన్సెస్ని అమ్మేవారు. ఎంత ఘోరమైన తప్పుడు బోధ చూడండి. ఈయన అన్నాడు మార్టిన్ లూథర్ గారు, ఓన్లీ త్రూ క్రైస్ట్ సోలా క్రిస్టస్, క్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ. డైరెక్ట్గా క్రీస్తు సంబంధం మీకు డైరెక్ట్గా వెళ్ళి మీరు దేవునికి మనిషికి వారిది క్రీస్తు మాత్రమే. ఏం చేసేవాళ్ళు? వాళ్ళ పాపాలని క్రీస్తు ముందు ఒప్పుకునేవాళ్ళు. మరి వీటన్నిటిని ఆయన వ్యతిరేకించి బైబిల్ బేస్డ్గా మొత్తము ఈ 5 సోలాస్ని మనకు చాలా ఫేమస్. ప్రతి ప్రొటెస్టెంట్కి ఈరోజు 5 సోలాస్ గురించి మనకు డిస్కషన్ ఉంటారు. ఓకే నెక్స్ట్ లూథర్ గురించి చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఆయన ఒక వైఫ్ గురించి మనం ప్రస్తావించాలి. వైఫ్ పేరు క్యాథరీనా వాన్ బోరన్, కేటీ అనేవారు సింపుల్గా. క్యాథరీనా వాన్ బోరన్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఏంటంటే ఈమె సన్యాసిని అంతే సార్ తెలుగులో. ఆమె క్యాథలిక్ నన్ను, ఈయన క్యాథలిక్ మాంక్. ఇద్దరు పెళ్లి చేసుకోకూడదు టెక్నికల్గా. లూథర్ బైబిల్ చదివి లూథర్ ఆయన బయటకు వచ్చేస్తారు. ఓకే, చాలామంది నన్స్ని లూథర్ ఏం చేస్తారంటే, లూథర్ ఆయన ఫ్రెండ్స్ కలిసి ఒక ఏమంటే సాహసోపేతమైన ఒక వర్క్ చేస్తారు. అదేంటంటే ఫిష్ బాస్కెట్స్, అంటే చేపలు పట్టే పెద్ద బాస్కెట్స్ ఉంటాయి. వాటిల్లో ఈ గర్ల్స్ని కూర్చోబెట్టి మొనాస్ట్రీస్ నుండి బయటికి నైట్ టైమ్స్ తీసుకొచ్చేసారు. అంటే తప్పించేసేయాలి దీన్ని. ఎందుకంటే అప్పుడు పోప్స్ ఏమని చేసేవాళ్ళంటే మ్యారేజ్ని ఒక విచారంతో పోల్చేవారు. మ్యారేజ్ ఆ టైమ్స్ అంటే ఓట్స్గా విమెన్ని విచారం చేసే వాళ్ళగా పోల్చేవారు. మ్యారేజ్ని ఒక ఘోరమైన పాపంగా పరిగణించేవారు. దాన్ని లూథర్ బైబిల్ నుండి ఛాలెంజ్ చేసి మళ్ళీ మ్యారేజ్ని ఆయన రీకాన్స్టిట్యూట్ చేస్తారు. సో ఆ విధంగా ఈమెకు వేరే వాళ్ళతో పెళ్లి చూపులు చూస్తారు. 2-3 చూస్తారు. ఆమె ఇష్టపడతాం అంత ఫైనల్గా. ఆమె అంటది నేను నిన్ను చేసుకుంటాను. లూథర్ ఆమె 26 ఇయర్స్ అనుకుంటా. లూథర్ పెళ్లి చేసుకునేటప్పుడు 40 ఇయర్స్. ఇష్టం లేకుండా చేసుకుంటారు పెళ్లి. యాక్చువల్గా క్యాథరీనా వాన్ బోరన్, కేటీ అనేవారు. బట్ వాళ్ళకు ఫ్యూ మరి పిల్లలు పుడతారు. ఐ థింక్ 5 or 6 పిల్లలు పుడతారు. 2 మిస్క్యారేజెస్ ఉంటాయి. ఒకరు చనిపోతారు అనుకుంటా. మరి చాలా కష్టమైన దీంట్లో లూథర్ని సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే లూథర్కి ప్రాణహాని చాలా ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో ఈమె లూథర్కి హెల్ప్ చేయడం చూస్తాం. సో ఈమె ఏం చేస్తుందంటే లూథర్ మరి ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్, అంటే విశ్వాసుల యాజకత్వాన్ని ఆయన బోధిస్తుంటే సెమినారీలో ఈమె దాన్ని ప్రాక్టీస్ చేస్తుంది. ఇంట్లో ఆయన బోధన, ఈమె అప్లికేషన్. ఎలా అంటే ఒక ప్రిన్స్ ద్వారా వాళ్ళకి ఒక ఎంటీ మొనాస్ట్రీ ఇస్తారు. ఒక ఖాళీ ఒక బిగ్ ప్యాలెస్ లాంటిది ఇస్తారు. ఆ ప్యాలెస్లో ఇవేం చేస్తుందంటే ఒక ఆంటర్ప్రెనర్ అవుతుంది, ఒక బిజినెస్ ఉమెన్ అవుతుంది. ఫ్రూట్స్ని పండిస్తుంది, యానిమల్ ఫామ్ రేజ్ చేస్తుంది. అక్కడ చిన్న వాగులు వెళ్తుంటే వాగుల్లో చిన్న ఫిష్ పాండ్స్ లాగా చేస్తుంది. వీటి ద్వారా ఆమె ఏం చేస్తుందంటే మనీని జనరేట్ చేస్తుంది. ఆమె ఎందుకంటే రోజుకి 40 మందిని పోషించారు. మాస్టర్ గారు చెప్పారు, టేబుల్ టాక్స్ ఎవ్రీ ఈవినింగ్ స్టూడెంట్స్ కూర్చుంటారు. వచ్చి 40 మంది వచ్చి కూర్చుంటారు ఇంట్లో. 40 మెంబర్స్కి ఆమె భోజనం పెట్టాలి. వీటి నుండే ఆమె ఒకవైపు భర్తని మినిస్ట్రీలో సపోర్ట్ చేస్తూ, ఇంకొక వైపు మనీ జనరేట్ చేస్తూ, ఇంకొక వైపు వచ్చే గెస్టులని వాళ్ళు చూసుకునేవారు. కొంచెం అభ్యంతరకరమైన విషయం ఏంటంటే, అంటే మనకు అభ్యంతరకరం, ఆమె ఫస్ట్ లేడీ టు బ్రూ బియర్ని ఆమె ఏం చేసేది, బ్రూ చేసేది. అంటే ఆ టైంలో ఇప్పటికి కూడా విటన్బర్గ్లో లూథర్స్ బియర్ ఉంటారు ఇప్పుడు కూడా, ఈరోజు కూడా. మరి దీని ద్వారా మనీని, అంటే క్యాపిటలిజంని లేకపోతే ఎంటర్ప్రైజ్ని కేటీ స్టార్ట్ చేస్తారు లూథర్స్ ప్యాలెస్లో. హోల్ యూరోప్ని ఇది మొత్తాన్ని మార్చేస్తారు. అంటే ఒక నన్ను వచ్చి ఈ విధంగా ఎలా మారగలిగిందంటే దానికి బైబిల్ బేసిస్ చూపిస్తారు. లూథర్ విశ్వాసుల యాజకత్వం సమస్తము ఒక మనిషిలో దేవుడు అనుగ్రహించాడు, ఏమన్నా చేయొచ్చు.
సో ఈయనకున్న గ్రేట్ క్వాలిటీ ఏంటంటే మేక్ విత్ వాట్ ఎవర్ లిటిల్ యూ హ్యావ్. మీకున్న కొద్దిలో యూ కెన్ మేక్ మోర్. అవునా? మనలో చాలామంది అనుకుంటాం మాకు బ్యాక్గ్రౌండ్ లేదు, మాకు స్కిల్ లేదు, మాకు ఇది రాదు, మాకు అది రాదు, మేము ఆ ఫ్యామిలీ నుంచి రాలేదు. పట్టాపంచలు చేస్తున్నాం 500 సంవత్సరాల క్రితం. మనకి ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఈవెంట్ చదివితే చాలు నా గురించి లూథరన్ స్త్రీలంతా సగం మంది మారిపోతారు. అలాగే ఈవెంట్ సార్ చెప్పండి సార్. అదే రోజు 40 మంది కొంటాలని చెప్తున్నారు ప్రజలు. ఇప్పుడు 80 అయ్యి ఉంటారు కదా. సో ఈమెం చేస్తుందంటే ఆ వచ్చిన మనీతో ల్యాండ్స్ని కొంటుంది లోకల్ విటన్బర్గ్లో. అలాగే ఆమె బిల్డర్ అవుతుంది. మరి ఒక ఎకనామిక్ ఎంటర్ప్రైజ్ని ఆమె స్టార్ట్ చేస్తుంది. సో ఫస్ట్ లేడీ ఇన్ యూరోప్ స్టార్ట్ చేసింది. క్రిస్టియన్ ఒక దృక్పథాన్ని మార్చేసింది కేటీ లూథర్. అక్కడ నుండి మనకు యూరోప్ ఎలా డెవలప్ అవుతుందో తెలుసు, దాని ద్వారా అమెరికా ఎలా డెవలప్ అవుతుందో తెలుసు. ఈరోజు వరల్డ్ ఎకానమీ ఏ విధంగా క్రిస్టియన్స్ ద్వారా వరల్డ్ ఎకానమీ అనేది షేప్ చేయడం, మొత్తం బిజినెస్ అంతా క్రిస్టియన్ ఎథిక్స్లో ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఆ స్వరూపంలో మనిషిని చేసుకున్నాడు కాబట్టి హీఈస్ అ క్రియేటర్, వీఆర్ కో క్రియేటర్, సో వీ కెన్ డూ ఎనీథింగ్. దట్ ఈస్ ద ప్రిన్సిపల్. నథింగ్ కెన్ స్టాప్ అస్. అది ప్రిన్సిపల్. కానీ దురదృష్టవశాత్తు ఆమె లూథర్ చనిపోయిన తర్వాత కొద్ది కాలానికి ఆమె ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి తప్పించుకొని వెళ్తుంటుంది. సమ్ వైలెన్స్ వచ్చి ఆ హార్సెస్ తిరగబడి ఫాస్ట్గా వెళ్తుంటాయి. హార్సెస్ యాక్సిడెంట్లో పాపము తీవ్రంగా ఆమె ఇంజూర్ అవుతుంది. 3 months నుండి ఆమె తర్వాత చనిపోతుంది. సో ఇలాంటి డెత్ అంటే సడన్ డెత్స్ని వాళ్ళు మరి జీవించింది. అది 52 years జీవించింది అనుకుంటా ఆమె. 52 years. బట్ ఇంపాక్ట్ అనేది హ్యూజ్ ఇంపాక్ట్. సో లూథర్ గురించి మాట్లాడేటప్పుడు మనము బ్యాక్ బోన్ ఈమె గురించి మాట్లాడాలి, క్యాథరిన్ వాన్ బోరన్. ఓకే. సో దీంట్లో చూస్తే వాళ్ళ మెయిన్ ఐడియా ఏంటంటే లూథర్స్ యొక్క ఐడియా మనుషుల యొక్క ఒకేషన్, మనిషి ఏం చేస్తారు. అప్పుడు అనుకునే వాళ్ళు కేవలము దేవుని పని చేయడం అంటే యాజకత్వం చేయడము, దేవుని పని చేయడం అంటే చర్చిలోకి వెళ్ళి మాస్ని నిర్వహించడము, ఇలాంటి ఆ విధమైన మెంటాలిటీతో అప్పటి చర్చ్ వర్క్ చేసేది. సో లూథర్ ఏం చేస్తున్నాడంటే ఒకేషన్ అనే పదానికి, ఒకేషన్ అంటే మనిషి ఏం చేస్తున్నాడు, ఆయన యొక్క వృత్తి అనే వర్డ్ని కంప్లీట్గా మార్చేస్తున్నాడు. సో ఆయన ఏం చేస్తాడంటే ఈ యొక్క ఫేమస్ కోట్ ఇస్తాడు. ఒక ఫార్మర్, ఒక మదర్, ఒక టీచర్, ఒక రూలర్, వీళ్ళందరూ యాజకునితో సమానంగా దేవునికి వాళ్ళ పనుల ద్వారా సర్వీస్ చేయొచ్చు. అంటే ఒక పని ఎక్కువ కాదు, ఇంకొక పని తక్కువ కాదని డిగ్నిటీ ఆఫ్ లేబర్ని లూథర్ ఆ రోజు చర్చకు నేర్పిస్తారు. అందరూ ఫార్మర్, మదర్ చూడండి, హౌస్ వైఫ్, మదర్, ఇంకా విమెన్ మదర్ గురించి చాలా ఎక్కువ రాస్తారు. మరి ఏ విధంగా ఒక విమెన్ మదర్గా ఉంటే హౌ షీ కెన్ షేప్ కల్చర్స్ అనే దాని మీద కూడా ఆ టైంని బేస్ చేసుకొని మనం రాస్తారు. నెక్స్ట్ ఇంకొక కోట్ ఉంటారు ఏంటంటే ఆయన ఇంకొక రిఫార్మ్ తీసుకొస్తారు. అంటే మ్యారేజ్ని, మరి ఫ్యామిలీ లైఫ్ని, అలాగే బిజినెస్లో ఆనెస్టీని, వర్క్లో నమ్మకత్వాన్ని, అలాగే సివిక్ లైఫ్లో అంటే అంటే మామూలుగా మనము సివిలియన్స్గా గవర్నమెంట్ కింద ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే మంచి సిటిజన్స్గా ఎలా ఒబీడియన్స్ చూపిస్తూ గవర్నమెంట్కి అనుగుణంగా రూల్స్ని ఫాలో అవ్వాలని లూథర్ చెప్తారు. ఈయన ద్వారా సివిల్ గవర్నమెంట్స్ ఫామ్ అవడానికి స్టార్టింగ్ పునాదులు అవన్నీ వీటన్నిటి ద్వారా. సో ఇవన్నీ బిబ్లికల్ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని ఆయన మరి వీటన్నిటిని రూపొందిస్తారు, వీటన్నిటిని ప్రాపగేట్ చేస్తారు. అందుకే ఇక్కడ పిక్చర్ కూడా ఉంది చూస్తే, ఇక్కడ డాక్టర్ ఇక్కడ పట్టాలు తీసుకుంటున్నారు, అలాగే ఇక్కడ నర్స్ ఉంది, ఇక్కడ సో వీళ్ళందరూ కూడా దే ఆర్ డూయింగ్ గాడ్స్ వర్క్. ఈక్వల్గా ఎవరికి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ దేవుని పని చేయొచ్చు అని ఆయన బోధించాడు. ఓకే, మనకు ఫైనల్గా ఇది ఫైనల్ స్లైడ్. మరి రిఫర్మేషన్ యొక్క ఫ్రూట్స్, ఫలాలు ఏమి? సో ఆయన పోరాడాడు. మళ్ళీ ఎలాంటి రిఫర్మేషన్ యొక్క ఫలాలు మనకు వచ్చాయి? ఫస్ట్ ఏం చేశారంటే ఒక పదం ఉంది, ఇది లాటిన్ పదం ఉంటుంది, యాడ్ ఫాంటెస్, అంటే రిటర్నింగ్ టు ద సోర్సెస్ ఆఫ్ ద బైబిల్, టు ద టీచింగ్స్ ఆఫ్ ఎర్లీ చర్చ్ ఫాదర్స్. అప్పటి వరకు బైబిల్ని మనకు అగస్టిన్ గురించి వింటాం. అగస్టిన్, క్రిసోస్టామ్, సెయింట్ ఆన్స్లమ్, వీళ్ళందరూ 1, 2, 3 శతాబ్దానికి చెందిన వారు. వాళ్ళు రాసిన డాక్ట్రిన్స్ ఇప్పటి వరకు మనం ఫాలో అవుతాం. యాక్చువల్ క్రిస్టియన్ చర్చ్, రోమన్ క్యాథలిక్ చర్చ్ ఏం చేసిందంటే ఆ టైంలో వీళ్ళందరినీ పక్కన పెట్టి వీళ్ళ యొక్క సొంత డాక్ట్రిన్స్ని రాసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఈ ఇంటెలిజెన్సెస్ని, తర్వాత మరి ఇంకా కొత్త ప్రాక్టీసెస్ని. సో లూథర్ ఏం చేశారంటే యాడ్ ఫాంటెస్, మన ఒరిజినల్ సోర్స్కి కనెక్ట్ చేయడానికి ట్రై చేశారు.
ఇది ఛాలెంజింగ్. ఈవెన్ మనకు నెక్స్ట్ ఫైనల్గా 2025లో మనకు ఇది ఎలాంటి రెలవెన్స్ కూడా చూద్దాం. సో టీచింగ్స్ని ఒరిజినల్ చర్చ్ ఫాదర్స్కి లింక్ చేశారు. సో దాంట్లో భాగంగా ఏం చేశారంటే హిమ్స్ని పాడడం స్టార్ట్ చేశారు. హిమ్స్, గ్రెగోరియన్ చాంట్స్ అని ఉంటాయి, వాటిని మళ్ళీ రికవర్ చేశారు. అందుకే లూథరన్ హిమ్స్ యూట్యూబ్లో మీరు చూస్తే ఓల్డ్ హిమ్స్, క్యాథలిక్ హిమ్స్ లాగా ఉంటాయి. వాటన్నిటిని ఆయన, ఎందుకంటే ఆయన ఉద్దేశం క్యాథలిక్ చర్చ్ నుండి విడిపడాలని కాదు, క్యాథలిక్ చర్చ్ని ఆయన ఉద్ధారం చేయాలి, ఆయన సంస్కరించాలి, అదే ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ హిమ్స్ని మళ్ళీ రికవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ రెండోది అఫర్మేషన్ ఆఫ్ ఆర్డినరీ లైఫ్, బిలీవర్స్ యొక్క నార్మల్ లైఫ్ని ఆయన మళ్ళీ రికవర్ చేశారు. సో వాళ్ళ వృత్తులు అందరూ డిగ్నిటీని వెతుక్కోవడం స్టార్ట్ చేశారు. ఈరోజు మనం చూస్తాం కదా, కొన్ని వృత్తులకు మాత్రం గౌరవము, కొన్ని వృత్తులకు గౌరవం ఉంది. అవునా? ఈరోజు క్రైస్తవంలో మళ్ళీ ఇలాంటి ఈ యొక్క బ్యాడ్ ఇది ప్రాక్టీస్ మళ్ళీ చొరబడింది. కానీ లూథర్ అప్పుడే వాటిని ఛాలెంజ్ చేశారు. ఆయన అంటాడు, ఒక స్వీపర్ ఆయన వృత్తిని నమ్మకంగా చేయడము, ఒక ఆర్టిస్ట్ అద్భుతంగా గీయడం, రెండు దేవుని దృష్టిలో రెండు ఒకటే. సోలీ డియో గ్లోరియా, అది మర్చిపోయాము ఇందాక మనం చూడటము. ఫిఫ్త్ సోలీ డియో గ్లోరియా. సో దీంట్లో భాగంగా మనకు ఒక మ్యూజిషియన్ ఉంటాడు, ఆయన పేరు జోహాన్ సెబాస్టియన్ బాక్, జేఎస్ బాక్, మనము వింటాం. అంటే ఎక్కువగా ఈ బాక్ని బేస్ చేసుకొని మన ఏఆర్ రెహమాన్ లాంటి వాళ్ళందరూ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దీస్ పీపుల్. లండన్కి వెళ్ళి వీళ్ళు చదివి ఇండియన్ మ్యూజిక్ని వాళ్ళు 90sలో చేంజ్ చేశారు. ఈవెన్ ఇళయరాజా 80sకి వెళ్తాడు. ఈయన ఏం చేస్తారంటే కొరల్స్ని, ఈ కొరల్ సింగింగ్ని ఇళయరాజా తమిళ్ మ్యూజిక్కి లింక్ చేస్తారు. ఇవి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ యాక్చువల్గా. చూడండి, ఇళయరాజా పాటలు వినండి, ఏమంటారంటే వెనక కోరసెస్, బ్యాక్ కోరస్లు వస్తూ ఉంటాయి, ముందు వైలెన్స్ వస్తుంటాయి. ఎక్కడి నుంచి ఇవంతా ఇండియన్ మ్యూజిక్ కాదు. ఇట్ ఇస్ ఆల్ ఇంట్రడ్యూస్డ్ బై పీపుల్ లైక్ బాక్, జోహాన్ సెబాస్టియన్ బాక్, హ్యాండెల్, వీళ్ళందరూ ఉన్నారు. మరి వాళ్ళని అంటే వీళ్ళు రిఫర్మేషన్ తర్వాత వచ్చిన మ్యూజిషియన్స్. సో ఈ బాక్ ప్రతి పాట వెనక SDG అని రాసేవాడు, సిగ్నేచర్. SDG అంటే సోలీ డియో గ్లోరియా, దేవునికే మహిమ, నాకు కాదు. యూ సర్చ్ ఇన్ గూగుల్, వికీపీడియాలో చూడండి. వీళ్ళందరూ ఏంటంటే రిఫర్మేషన్ నుండి ఫుల్గా ఇన్స్పైర్ అయ్యి లోకాన్ని మార్చేసిన వాళ్ళు. ఇంకోటి, వీళ్ళన్ని చర్చ్ హిమ్స్ కంపోజ్ చేయాలి, కొన్ని నార్మల్ బయట హిమ్స్ కూడా చేస్తారు, సెక్యులర్ హిమ్స్ చేసి కూడా SDG దేవునికి మహిమించారు. అది కూడా ఒక మనము ఆశ్చర్యపడే విషయం. వీళ్ళు నెక్స్ట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ బైబిల్ ఇంటూ కామన్ లాంగ్వేజెస్. అప్పుడు ఒక లాటిన్లోనే ఉండేది లాంగ్వేజ్. బైబిల్ బంగారు సంఖ్యలతో బంధింపబడి వాళ్ళు మాత్రమే, ప్రీస్టులు మాత్రమే చదివేవాళ్ళు. లోకల్ లాంగ్వేజెస్, కామన్ లాంగ్వేజెస్. ఫస్ట్ చేంజ్ చేసిన లాంగ్వేజ్ జర్మన్లోకి మార్చారు. అలాగా స్లోగా దాని ముందు జాన్ వైక్లిఫ్ అని ఉంటాడు ఇంగ్లాండ్లో, ఆయన చంపేస్తారు. మరి ఇది ఫైర్ బర్న్ చేసి చంపేస్తారు. ఎందుకంటే ఆయన ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలని ట్రై చేస్తారు, చంపేస్తారు 100 years ముందు. సో ఇలాగ చాలా మందిని చంపేయడం జరుగుతుంది. ఎవరు చంపేదంటే పోప్సే చంపేది, రోమన్ క్యాథలిక్ పాపసీ చంపేది. బట్ లూథర్ సక్సీడ్ అయ్యి ఫస్ట్ జర్మన్లో ట్రాన్స్లేట్ చేసేసి బైబిల్. ఇంకా మనకు తెలుసు జర్మన్ నుండి ఇంకా అక్కడ నుండి ప్రవాహము ఒక్కసారిగా అంటే కట్టలు తెచ్చుకున్నట్లు ఇండియాకి ఎప్పుడు వస్తుంది బైబిల్? విలియం కేరీకి ముందు వస్తుంది సార్. బర్త్లోమి జిగన్బాల్, ఇండియా జిగన్బాల్కు తరంగం వాడి తీసుకొస్తారు బైబిల్ని. తమిళ్లోకి ట్రాన్స్లేట్ అవుతుంది, అంటే ఫుల్ కంప్లీట్ అవ్వదు, బట్ మంచి వర్క్ చేసింది అయితే విలియం కేరీ. మరి అన్ని లాంగ్వేజెస్లోకి చేంజ్ అయ్యి మనకు తెలుగులో కూడా మనకు వచ్చిందంటే ఇది కేవలం రిఫర్మేషన్ యొక్క ఫ్రూట్. లేకపోతే లాటిన్లోనే ఉండేది లాంగ్వేజ్ బైబిల్ని, ఇంకా లాటిన్లో ఉండేది. ఫైనల్గా విపరీతమైన స్కూల్స్ని, యూనివర్సిటీస్ని స్టార్ట్ చేసింది లూథర్. స్కూల్స్, యూనివర్సిటీస్, ఎడ్యుకేషన్. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పండి, ఎందుకు స్టార్ట్ చేశారు? ఇండియాలో కూడా మనకు కేరీ స్టార్ట్ చేశారు. రీజన్ ఏంటంటే చెప్తారు, బైబిల్ చదవాలండి. ఇది అది మనం అనుకోని ఆన్సర్. అది బైబిల్ చదివించడానికి రిఫార్మర్స్ మరి స్కూల్స్ స్టార్ట్ చేస్తారు. హిందీ నేర్చుకోవాలి, ఎందుకంటే హిందీ నేర్చుకుని వాడు బైబిల్ చదువుతారు. ఎందుకంటే గాడ్ ఈజ్ వర్డ్, జీసస్ ఈజ్ వర్డ్, వర్డ్ కేమ్ ఇన్ ఫ్లెష్. యోహాను 1, జాన్ 1. సో దాన్ని బేస్ చేసుకుని వర్డ్. సో అందుకే లిటరసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ మనకు కూడా ఎనీ ఫార్మ్ ఆఫ్ లిటరసీ ఈజ్ ఇంపార్టెంట్. చర్చ్లో కూడా లిటరసీ ప్రోగ్రామ్ జరుగుతూనే ఉండాలి, సమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉండాలి, కంటిన్యూస్ ప్రాసెస్. లేకపోతే మనం ఏమవుతామంటే విల్ బికమ్
కొన్ని ఏరియాస్లో అంటే మరి నిరక్షరాస్యులుగా మిగిలిపోయి చాలా డేంజరస్. ఎందుకంటే మనకు లూథరన్స్గా మనకు చాలామందికి ఈ యొక్క సంప్రదాయం మన రిఫర్మేషన్ గురించి మనకు తెలియదు కాబట్టి మనకు ఈ లిటరసీ అనేది ఆన్గోయింగ్ జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇవి కొన్ని మాత్రమే, చాలా జరిగాయి మన రిఫర్మేషన్ యొక్క మరి ఫలాలు చాలా ఉన్నాయి. మరి ఈరోజు 25లో మనం ఏం నేర్చుకోవచ్చు, 2025లో దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు, ఇది ఛాలెంజ్. సరే, అంత బాగుంది 500 సంవత్సరాల క్రితం, సరే హిస్టరీ బాగుంది, సో వాట్, అవునా? మా పాప అడగచ్చింది, చెప్పారు, వాట్ ఈస్ ద యూస్? సో మనకు మార్టిన్ లూథర్ అన్నాడు, రిఫర్మేషన్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్, ఇది ఆగదు. ఫస్ట్ తెలుసుకోవాల్సింది సంస్కరణ జరుగుతూ ఉండాల్సిందే, ప్రశ్నలు అడుగుతూ ఉండాల్సిందే, బైబిల్ బేస్ చేసుకొని సంస్కరణ జరుగుతుంది, ఆన్ గోయింగ్ ప్రాసెస్. సో దాంట్లో భాగంగా ఫస్ట్ ఏంటంటే థియలాజికల్ రిఫార్మ్ జరగాలి. మన కరెంట్ పరిస్థితులు చూసుకుంటే కొన్ని పరిస్థితులు బిబ్లికల్ గాస్పెల్ మళ్ళీ తీసుకుంటాం, కొత్త బోధలు, వింత బోధలు, మన చర్చ్ ఫాదర్స్ బోధించని బోధలు, కొత్త బోధలలో మనం ఈరోజు ఉంటున్నాం. పాస్టర్ గారు ఎప్పుడు ప్రస్తావిస్తారు, ఎవ్రీ సండే. నేను పాస్టర్ గారి ఆ స్టేట్మెంట్ వెనక పాస్టర్ ఆవేదన చూస్తాను ప్రతిసారి. నిజమైన బోధకు రావట్లేదు మనుషులు, వింత బోధలకు వెళ్తున్నారు. మనందరికీ నిజమైన లూథరన్స్గా మనం రిఫర్మేషన్ చేయాలని 25లో నిజమైన బోధకి మనం రావాలి, మన వాళ్ళని తీసుకుంటాం. అతను ఎంత గొప్ప ప్రీచర్ అయినా వ్యతిరేకంగా మనం నిలబడాలి. చాలామంది చంపేస్తారండి మన ముందు, వీళ్ళు మనలాంటి కామన్ పీపుల్. లూథర్ అంటే స్పెషల్ కాదు, ఆయన దాక్కుంటాడు. ప్రిన్సెస్ అక్కడున్న ఏమంటారు చక్రవర్తులు ఆయనకి ఆశ్రయాన్ని ఇస్తాడు. ఆయనకి 1521లో డైట్ ఆఫ్ బాంబ్స్ అని జరుగుతుంది, దాంట్లో ఎడిక్ట్ చేశాడు. అంటే షూటెడ్ సైట్ లాంటివి కనిపిస్తే ఆయన చంపేయచ్చు, కేసు లేదు ఎవరికి. అప్పుడు ఆయన్ని దాచిపెట్టారు ఎవరు, ఫ్రెడరిక్ అనే ఒక రాజుల యొక్క మరి సంరక్షణలో ఆయన దాక్కొని రిఫర్మేషన్ చేస్తారు. మరి ఫస్ట్ బిబ్లికల్ గాస్పెల్ మనం రికవర్ చేయాలి ఈరోజు. 2, హిస్టారికల్ రూటెడ్నెస్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన ఫెయిత్, మన విశ్వాసానికి ఒక హిస్టరీ ఉందండి. ఏఎల్స్కి ఒక హిస్టరీ ఉంది. మా ఎస్ఏఎల్సీకి మీ ఏఎల్స్ అది పెద్దది కాదు, కానీ మాకు ఒక హిస్టరీ ఉంది. మా చర్చ్ కూడా నాశనం అయిపోతుంది సార్, మేము రికవర్ చేయాలి. కానీ మా ఎస్ఏఎల్సీ అక్కడ నెల్లూరు, చిత్తూరు, ఆ లూథరన్ ఒకవైపు మనందరం లూథరన్సే. మా పిల్లలకి లేకపోతే మా పితరుల 5 జనరేషన్స్ వాళ్ళు ఏం చేశారు మా పిల్లలకి తెలియకున్నాయి. దానికి కారణం మేము అవుతాం. అది ఏ విధంగా చేయాలని అది మా మీద. మరి ఈ ఇన్స్పిరేషన్ మేము తీసుకోవాలి. మన హిస్టరీకి మనం తిరిగి వెళ్ళాలి, హిమ్స్ పాడాలి, కొత్త బోధల నుండి బయటికి రావాలి, లిటర్జీలోకి మనం వెళ్ళాలి, రిటర్న్ టు ద చర్చ్. ఆయన లూథర్ ఏ విధంగా అగస్టిన్కి మరి బ్యాక్ చేశారో అప్పటి చర్చ్ని, ఇప్పుడు మళ్ళీ మనం రికవరీ ఇచ్చాం. మరి మనం అనుకుంటాం క్యాథలిక్కి సంబంధించిన కదా ఎందుకు ఉన్నాయి, మనకు క్యాథలిక్ చర్చ్లో ఉంటాయి ఐకన్స్ ఉంటాయి, ఎందుకు ఉంటాయి? చాలామంది డౌట్ రావాలి, ఎందుకు మీ లూథరన్స్ ఇవన్నీ పెడతారు? ఏ రోజు కూడా వీటన్నిటికీ ఒక్కొక్క అద్భుతమైన మీనింగ్ ఉంది వెనక, బిబ్లికల్ మీనింగ్ ఉంది. వాటిని అవి యూజ్డ్ ఇన్ వర్షిప్, వాటి ద్వారా వర్షిప్ కాదు కానీ అవి వర్షిప్కి హెల్ప్ చేస్తాయి దేవునికి. వీటికి మన పిల్లల్ని మనము రావాలి, ఎడ్యుకేట్ అవ్వాలి ఫస్ట్. అంటే మేము మా జనరేషన్, నెక్స్ట్ మేము మా పిల్లలకి మనం నేర్పించాల్సిన అవసరం ఉంది. 2, డాక్టరీన్ చూసాం మనం, 5 సోలాస్ మంచి డాక్టరీని తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. మరి ఆర్టీఎఫ్ వాళ్ళు చూస్తే రైట్ థియాలజీ ఫోరం వాళ్ళు దీని మీద పోరాడుతూ ఉంటారు ఎవ్రీ ఇయర్. వాళ్ళు లూథరన్స్ కాదండి, వాళ్ళు యాక్చువల్లీ ఎడ్వర్డ్ విలియమ్స్ లూథరన్, మీకు తెలిసే లేదు, ఏలూరు చెందిన. బట్ ఆయన ఎందుకో వాళ్ళు లూథరన్ చర్చ్ వదిలిపెట్టేసి నేను అనుకుంటాను వాళ్ళు మళ్ళీ రావాలి లూథరన్ చర్చ్ వచ్చి, అట్లీస్ట్ మనకు ఉంటే అలాంటి వాళ్ళు ఉంటే దీని యొక్క లెగసీని మళ్ళీ కొంచెం రికవర్ చేసిన వాళ్ళు ఉంటారు. మరి డాక్టరీన్ ప్రాక్టీసెస్, లిటరచర్, హిమ్స్ని మనము రికవర్ చేయాల్సిన అవసరం ఉంది, అవునా? మనం చూస్తే చాలా కొత్త పాటలు వస్తాయి ఈ మధ్య, మరి కొత్త వాళ్ళు రాస్తారు కదా, వైరల్ అయ్యే సాంగ్స్ని మనం ఒకసారి లిరిక్స్ని గమనిస్తే సారమేమి ఉండదు, బైబిల్కి చాలా దూరంగా ఉంటుంది. నీవే 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 5 సార్లు 10 సార్లు, నాకు నువ్వు నీవు నేను, లవ్ సాంగ్ లాగా, సినిమా సాంగ్స్ లాగా దేవుడిని వాళ్ళు డిస్రెస్పెక్ట్, అంటే ఇది యాక్సెప్ట్ చేయరు మన వాళ్ళు. దేవుడిని చాలా హై రిగార్డ్లో మనం చూస్తాం. మన లూథరన్ హిమ్స్ చూడండి, ఇప్పుడు మనం మా కర్త కట్టి దుర్గము, మైటీ ఫోర్ట్రెస్, దీన్ని బ్యాటిల్ హిమ్ అంటారు. లూథరన్
బ్యాటిల్ హిమ్, లూథర్స్ బ్యాటిల్ హిమ్. సో పోప్ని ఒక సాతానుతో పోల్స్తూ లూథర్ రాశాడు. మా చర్చ్లో ఈరోజు ఈవినింగ్ చాలా ఎమోషన్గా ఉంటుంది సార్. అందరూ మా చర్చ్లో జరుగుతుంటుంది నాయుడుపేటలో, నెల్లూరులో. మరి ఈ సాంగ్ని అందరూ గట్టి స్వరాలతో పాటు, ఎందుకంటే ఒక ఫీలింగ్, ఒక 500 years బ్యాక్కి వెళ్తారు అందరూ. మరి అలాంటి సాంగ్స్ని మనం రికవర్ చేయాల్సిన అవసరం ఉంది. 2 సాంగ్స్ రికవరే కాదు, మనం రాయాలి అలాంటి సాంగ్స్. బైబిల్ బేస్డ్ సాంగ్స్ వీ హ్యావ్ టు రైట్. మన పిల్లల దగ్గర స్క్రిప్చర్ నేర్పించాలి, రాయించాలి, సాంగ్స్ కంపోజ్ చేయించాలి. దిస్ ఇస్ ఛాలెంజ్. అందరూ ఒకరు చేయలేరు, బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్స్ ఉన్నాయి. యూ కెన్ డూ మచ్. సో ఇది థియలాజికల్ రిఫార్మ్ పాసిబిలిటీ ఉంది. 2 మిషనల్ రిఫార్మ్. మిషనల్ రిఫార్మ్ అంటే కేవలం ఇది మిషన్ అనేది పాస్టర్స్కి సంబంధించింది మాత్రమే కాదు. ఆయన 2 Peter 2 బేస్ చేసుకొని మరి ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ అంటే విశ్వాసుల యొక్క యాజకత్వం, రాజులు అనే యాజక సమూహం. సో అందరూ మరి యాజక సమూహం కాబట్టి గాస్పెల్ బాధ్యత అందరి మీద ఉంది, పాస్టర్ గారు ఒక్కరి మీదే లేదు. మేము ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళి వాళ్ళంటే మీ పాస్టర్ని మీరు ఊరికే విసిగించొద్దా, మీరు పాస్టర్ నాకు ఇది బాగలేదు, నాకు జాబ్ లేదు, నా ప్రేయర్ చేయండి, మా బిడ్డలు ఇది రావాలని అంటే వేరే పని లేదా? ఆయనకి బిగ్ మిషన్ ఉంది. ఆయన అందరిని డెవలప్ చేయాలి. మీరు 30 సంవత్సరాల నుంచి విశ్వాసాలు ఉన్నారు, మీ పిల్లల కొరకు ప్రేయర్ చేయడం మీకు రాదా? సార్ మీ పిల్లలు చదవలేకపోతే మంచి ట్యూషన్లో వేయండి. కామన్ సెన్స్. పాస్టర్ గారిని విసిగించారు, పాస్టర్ టైం తినేయద్దు. సో ఎవ్రీ బిలీవర్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఎవ్రీ బిలీవర్. పాస్టర్ గారికి బిగ్ రోల్ ఉంది. వాళ్ళ విజన్ వేరు, వాళ్ళ బాధ్యత వేరు, వాళ్ళు ఫ్రీ చేయాలి మనం. సో ఎవ్రీ బిలీవర్ ఏమవ్వాలంటే అప్పుడు పోప్ వేరు, లైటీ అంటే మరి ఇక్కడ కూర్చునేవాళ్ళు కదా, డిఫరెంట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు కొంచెం డిఫరెంట్ అయిపోతుంది. అంత పాస్టర్ గారే చేస్తున్నారు. అఫ్కోర్స్ అంటే అన్ని విధాలు కాదు, జస్ట్ అర్థం చేసుకుందాం. బట్ మనం ఓన్ రోల్ పోషించాలి. కౌన్సిలింగ్ మనలో నుంచి బయలుదేరాలి. కౌన్సిలర్స్ నేను ప్రార్థన చేస్తాను రా నీకోసం, నేను ప్రేయర్ చేస్తాను. ఓకే, మంచిది పాస్టర్ గారు ప్రేయర్ చేస్తాను, కానీ ఫ్రీ చేద్దాం. అంటే యాజకత్వం అందరి మీద ఉంది ఒక రకంగా. పాస్టర్ గారి రోల్ వేరుంది. పాస్టర్ గారి రోల్ని వాళ్ళు ఫ్రీ చేయాలి. సో లూథర్ ఏ రోజు పాస్టర్ రోల్ని ఎరేజ్ చేయలేదు, ఎక్కడ ఇంకా ఎలివేట్ చేశారు రోల్. అందుకే చూస్తే ఆ రోల్స్ ఇవన్నీ మనకు చాలా డిఫరెంట్గా వాళ్ళ రోల్ ఇస్ డిఫరెంట్ అంటారు. ఎందుకు పాస్టర్లు మీరు చాలామంది అంటారు, మా ఫ్రెండ్స్, ఎందుకు మీ లూథరన్స్ విచిత్రమైన ఫ్రాక్లు వేసుకుంటారు? ఫ్రాక్లుగా ప్రతి ఒక్కరు గుర్తింపు ఉంటుంది. డాక్టర్ అంటే డాక్టర్ గుర్తింపు, లాయర్కి లాయర్ గుర్తింపు, ఇంకొక గుర్తింపు పోలీస్కి. కానీ పాస్టర్ని ఈజ్ ఎ స్పెషల్ పర్సన్. అందరి కౌన్సిలర్ అయినా, అందరి మీద అయినా ఈజ్ ద అథారిటీ ఓవర్ ఆల్ డాక్టర్, లాయర్. అందుకని ఈ నీడ్స్ ఎ స్పెషల్ రికగ్నిషన్, నీడ్స్ స్పెషల్. ఇవన్నీ బిబ్లికల్గా వాళ్ళు ఆలోచించి వాళ్ళు కంపోజ్ చేస్తారు. కానీ రీజన్స్ నేను ఒకప్పుడు విమర్శించిన వాళ్ళని. లూథరన్ చర్చ్ నుండి ఒక 7-8 సంవత్సరాలు బయటికి వెళ్ళిపోయాను, వేరే చర్చెస్కి వెళ్ళాను. మరి దేవుని కృప వలన మళ్ళీ తిరిగి రావడం జరిగింది. నాకు అనిపిస్తుంది గాస్పెల్ మన చర్చ్లోనే ఎక్కువ ఉంటుంది. గాస్పెల్ మనము తప్పు చేయడానికి ఆస్కారం చాలా తక్కువ. సెట్ లిటర్జీ ఉంటుంది, సెట్ షెడ్యూల్స్ ఉంటాయి. మన సొంత భావాలను వెల్లడించడానికి చాలా తక్కువ ఆస్కారం. సో తప్పుడు బదులు తక్కువగా మనం పడే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మరి ప్రీస్ట్హుడ్ ఆఫ్ బిలీవర్స్, ఈక్వాలిటీ, డిగ్నిటీ ఇన్ ఫెయిత్ అండ్ వర్క్. అంటే ప్రతి వర్క్లో, ప్రతి ఉద్యోగంలో ఈక్వాలిటీ, డిగ్నిటీ అనేది మన బిలీవర్స్గా మనం మెయింటైన్ చేయడానికి మనకి ఇప్పుడు ఒక రిఫార్మ్కి ఒక ఆస్కారం ఉంది. మిషనల్ రిఫార్మ్. ఒక మిషన్ని మనం టేకప్ చేయొచ్చు యాజ్ ఒక చర్చ్గా. మన ప్రాంతము ఇక్కడ అంటే మన సన్ సిటీ బండ్లగూడలో వీ కెన్ టేకప్ సంథింగ్ యాజ్ చర్చ్ ఫర్ మిషన్స్. నెక్స్ట్ సొసైటల్ రిఫార్మ్. ఓకే, సొసైటీని ఒక ఆయన అంటాడు దిద్దుబాటు, సంఘ సంస్కారం, రిఫర్మేషన్, కల్చరల్ పొలిటికల్ రిఫర్మేషన్ లేకుండా అసలు సంస్కారమే కాదు. నువ్వు చర్చి లోపల ఎంత నువ్వు సంస్కారం చేసినా అది పూర్తి సంస్కారం అవ్వదు. అది పొలిటికల్ అవ్వాలి, అది కల్చర్ని, సంస్కృతిని చేంజ్ చేయాలి అంటే పొలిటికల్. సో మనకు స్కోప్ ఉంది ఏంటంటే మన చుట్టూ ఉన్న కొన్ని ఇష్యూస్, పావర్టీ ఉంది, పేదరికము, ఇంజస్టిస్, తర్వాత ఆపరేషన్, చాలామందికి వాయిస్ ఉండదు, వాళ్ళ తరపున మాట్లాడచ్చు. మనము ఒక పొలిటికల్ స్ట్రాటజీ కావాలి, ఇవన్నీ లూథర్ అందుకే రిఫర్మేషన్ అంటే చాలా రెవల్యూషనరీ ఉంటుంది.
ఆర్డినరీగా ఉండదు. అందుకే చాలా చర్చెస్ కూడా వీటిని మనము చూడము. సో దానికి మనకు స్కోప్ ఉంది, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. చర్చ్ రికవరింగ్ ఇట్స్ వాయిస్ అండ్ క్యారెక్టర్. చర్చ్ యొక్క క్యారెక్టర్ ఏంటంటే రిఫార్మ్. చర్చ్ క్యారెక్టర్ ఏంటంటే రిఫార్మ్. చర్చ్ క్యారెక్టర్ రిఫార్మ్ లేదంటే ఇట్ ఈస్ డెడ్. చర్చ్ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ రిఫార్మ్, కంటిన్యూస్ రిఫార్మ్. పొలిటికల్ రిఫార్మ్ స్కోప్ ఉంది, సొసైటీలో రిఫార్మ్కి స్కోప్ ఉంది. మరి మోరల్ రిఫార్మ్, ఓకే, ఇది ఇంపార్టెంట్. మోరల్ రిఫార్మ్ అంటే నైతికంగా మనము ఒక దిద్దుబాటుకి, సంస్కరణకి. ఎందుకంటే ఈరోజు మనము మినిస్ట్రీస్ ఎలా ఉంటాయి చూస్తున్నాం. పవర్ డ్రివన్. పవర్ అంటే ఏమంటారు సార్, పవర్ డ్రివన్. వాళ్ళ బలాన్ని చూపించుకోవడం, వాళ్ళ బలగం చూపించుకోవడానికి తాపత్రయపడుతుంది. ఈవెన్ చర్చెస్లో అప్పుడు వచ్చినాం సేమ్ మిస్టేక్ అప్పుడు పాపసీ చేశారు. వాళ్ళ మెటీరియల్ వెల్త్ని చూపించుకున్నారు. ఎంతసేపు ఎంత ఖరీదైన సూట్స్ వేసుకుంటారు, ఎంత ఖరీదైన కార్లలో తిరుగుతున్నారని ఫోటోలు తీసుకొని వాటిని మార్కెటింగ్ చేసుకునేవాళ్ళు. ఆ టైంలో ఫొటోస్ లేవు, అఫ్కోర్స్, నేను చెప్పేది అర్థమవుతుంది. అంటే ఎక్కువ ఎక్స్పోజర్ ఉండేది. చూడండి, ఈరోజు కూడా క్రైస్తవులు అని చెప్పుకునే గొప్ప గొప్ప వాళ్ళు ఇలాంటి వెల్త్ని ప్రదర్శిస్తున్నారు. లూథర్ అంటాడు, మీ లీడర్షిప్ సర్వెంట్ లీడర్షిప్. మీరు సేవ చేస్తేనే మీరు నాయకులు అవుతారు. మీ బలం చూపించుకుని డామినేషన్ చేస్తే కాదు. సో ఇది మనకి ఛాలెంజ్ ఉంది, మోరల్ రిఫార్మ్. మనందరము దీనికి వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో ఇంకా చూస్తే రోజు నేను అనుకుంటాను, మినిస్ట్రీ అనే బిజినెస్ ఎవరైనా పెట్టాలనుకుంటే హైదరాబాద్కి రావచ్చు. అద్భుతమైన అవకాశం. అవునా కాదు? కాన్సెప్ట్ని ఎన్నుకోవడం, మినిస్ట్రీ అనేది ఏర్పాటు చేయడం, వాళ్ళ టెక్నిక్స్తో నడిపించిన మినిస్ట్రీ. అలాంటి ఘోరమైన పరిస్థితుల్లో మనము ఈరోజు ఉన్నాం. సో ఇలాంటి టైమ్స్లో లూథరన్ సభ్యుల మనందరికీ ఈరోజు ఇది ఒక కాల్ ఏంటంటే మోరల్ రిఫర్మేషన్. అలాగే కమర్షియలైజ్డ్ గాస్పుల్ కమర్షియలైజ్ అయిపోయింది. మీరు ప్రకటించండి, మీకోసము ఇంత మీరు డొనేషన్ ఇస్తే మీకు ప్రేయర్ చేస్తాము, ఈ ప్రార్థనకి ఇంత. చూస్తారా, అప్పుడు కూడా సేమ్ ఇంటెలిజెన్సెస్, ఇంత డబ్బులు ఇస్తే ఇంత ఇస్తాం. సో ఇవన్నీ క్లోజ్గా జరుగుతున్నాయి. క్లోజ్లీ మనం కేర్ఫుల్గా ఒక అనాలిసిస్ మేబీ చేస్తే బాగుంటుంది. అసెస్మెంట్, మనీ, పవర్, మినిస్ట్రీ, అప్పుడు సేమ్, ఈరోజు సేమ్. రిఫార్మ్ అనేది అవసరం. ఫైనల్గా ఎక్లెసియలాజికల్ అంటే యాజక మరి పాస్టరల్కి సంబంధించి, చర్చ్కి సంబంధించి మరి చర్చ్ యొక్క వర్షిప్, లీడర్షిప్ అండ్ యూనిటీ, 3 ఫైనల్ పాయింట్స్తో మనం క్లోజ్ చేసుకుంటాం. చర్చ్ లీడర్షిప్ మళ్ళీ రిఫార్మ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే చర్చ్ యొక్క వర్షిప్ స్టైల్, వర్షిప్ సర్వీసెస్, ఎలాంటి వర్షిప్ చేస్తాం. మరి సర్వీసెస్ నుండి వర్షిప్ అంటే కేవలం సర్వీస్ మాత్రమే కాదు, కానీ ఒక చర్చ్గా ఎలాంటి అవుట్లుక్ మనము బయట సొసైటీకి ఇస్తున్నాం. మరి పాత 15th century మరి పాపసీ పోప్స్ ఎలాంటి వాళ్ళు చేసేవాళ్ళు అంటే, వాళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. పాస్టర్ అనే ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, మిగతా అందరూ అతని చుట్టూ కామ్గా ఉండాల్సింది. మరి ఈ టైంలో కూడా మనకు మళ్ళీ అలాంటి సందర్భాలు ఎదురయ్యే ఛాన్సెస్ మనకు చాలా చూస్తున్నాం. ఎవరు? మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన ఏమనద్దు, ఆయన తాకద్దు. అవునా, వింటున్నామా ఇలాంటి వర్డ్స్ అని? బట్ లూథర్ వీటన్నిటిని వ్యతిరేకించాడు. ఎందుకంటే హీ ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీబడి. హిజ్ రోల్ ఈజ్ డిఫరెంట్, బట్ హీ ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీబడి. అంటే ఆ యొక్క లైటీకి, మరి కూర్చున్న పీపుల్కి, ఇక్కడున్న మరి ప్రీస్ట్లీ డ్యూటీస్ చేసే వాళ్ళ గ్యాప్ని ఆయన బ్రిడ్జ్ చేశారు. సో మనం కొన్ని ఆలోచిస్తే రిఫార్మ్స్కి కొన్ని ఛాన్సెస్ ఉంటాయి, కొన్ని అవకాశాలు ఉంటాయి. మరి ముందే చెప్పాను, కొంచెం అకాడమిక్గా ఉంటుందని చాలామంది డల్ అయిపోయారు. బట్ మనకు అవసరం అనిపిస్తుంది. థ్యాంక్ యూ విన్నందుకు. మనము దేవుడు ఈ ఛాన్స్ మనకి ఇచ్చారు యాజ్ లూథరన్ చర్చ్గా ఈరోజు డిస్కస్ చేసుకోవడానికి. దేవుని నామమున మరి వ్యవసాయంలో చాలా చక్కటి ప్రజెంటేషన్, రిఫర్మేషన్ గురించి హిస్టారికల్గా చాలా లోతుగా వారు ప్రజెంటేషన్ చేశారు. వారికి ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాం. మన ఆంధ్రాలో లూథరన్ శాఖలు చాలా ఉన్నాయి. వాళ్ళది ఒక శాఖ, మన ఏఎల్సీ, వాళ్ళది ఎస్ఏఎల్స్, నెల్లూరు సైడ్ చెన్నై వరకు. మళ్ళీ గుంటూరులో ఇంకో శాఖ ఉంది, పిఎఫ్ఎల్స్, బైబిల్ ఫెయిత్ లూథరన్ చర్చ్, ఇంకో శాఖ. తర్వాత సిఏఎల్సి ఇంకొక శాఖ, అది కూడా గుంటూరు ఏరియా ఉంది. జిఎఫ్ఎల్సి ఉంది, గుడ్ షెపర్డ్ లూథరన్ చర్చ్ ఇంకో శాఖ. అంటే ఆంధ్రాలోనే లూథరన్లో 5 రకాల శాఖలు ఉంటాయి.
ఇలాగ విస్తరించింది. భద్రాచలం సైడ్ ఉంది గుడ్ లూథరన్ చర్చ్. దేవుని నామాన్ని బట్టి ఇలాగ లూథరన్ సంఘం విస్తరించడం చాలా సంతోషం. అంటే ఈ సంఘాలు మరి లూథరనే కాదు, ఈఎల్సీ కాదు కానీ ఎస్ఎల్సీ, జిఎస్ఎల్సీ, బిఎఫ్ఎల్సీ అన్నింటిలో సమస్యలు ఏర్పడతాయి. వాటిని సరిచేయబడాల్సిన అవసరం ఉంది. మనం వాక్యం మీద నిలబడే సంఘం కాబట్టి ఈ సంఘం నిలబడితే సమాజం కూడా క్రైస్తవ్యం సరిగా నడుస్తుంది. చాలా సంఘాలు సరిగా నడుస్తాయి. వాక్యాన్ని తీసుకొచ్చిన సంఘమే పాడైపోతే, పునాదులే పాడైతే నీతిమంతులు ఏం చేయగలుగుతారు కదా. తీసుకొచ్చిన సంఘమే పాడైతే ఇంకా తప్పుడు బోధలు ప్రారంభమవుతాయి. కాబట్టి మనం వాటి కొరకు ప్రార్థించాలి.